తర్వాత నెక్స్ట్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. మా 6వ అధ్యాయంలో 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఇక్కడ చూడండి, మన క్రితం శ్లోకంలో ఎలాగ భుజించాలి, ఎక్కువ కాదు తక్కువ కాదని ఎలాగైతే సూచన ఇచ్చారో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? యుక్త ఆహారస్య యుక్త విహారస్య అంటే యుక్తమైన, అంటే యుక్తము అంటే ఇక్కడ ఏమర్థం తీసుకోవాలి? యుక్తితో చేసేది కాదు, తగినంత, ఏ సమయానికి ఏది తగిలిద్దో దాన్ని తెలుసుకొని మాట్లాడడం అంటారే యుక్తిగా మాట్లాడే వ్యక్తిని. అదేవిధంగా యుక్తిగా భుజించాలి నువ్వు. యుక్తం అంటే తగిన ఆహారము. ఇప్పుడు ఒక్కో చోట మనకి ఎక్కడైనా వెళ్ళాము, ఏ తీర్థక్షేత్రాలకో వెళ్ళాము, అక్కడ మనము రోజు తినేటువంటి ఆహారం మనకి లభించకపోవచ్చు. మనకి అక్కడ మనం రోజు అన్నము పప్పు చారు వరి బియ్యంతో వండుకున్న అన్నం పప్పు చారు ఏవో మన పచ్చళ్ళు దొరక్కపోవచ్చు. అక్కడున్న రొట్టెలు వాళ్ళు పెట్టే దాళ్ళు తినడం అలవాటు అయింది. అంటే అది ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుంటావు, కానీ తీసుకోవాలి, తప్పదు, ఎందుకంటే శరీరము నిలవాలి కాబట్టి. అలాగే విహారాలు కూడా, నా ఇంట్లో నాకు ఇలా జరిగింది, ఇక్కడ కూడా అలా జరగాలంటే జరగదు. ఎక్కడ ఏది ఎలా ఉన్నా మాట కూడా చాలా కంట్రోల్ చేసుకొని వ్యవహారం కూడా నడిపించుకోవాలి. ఇది తెలుసుకోమంటున్నాడు. అలాగే కర్మాచరణల యందు నువ్వు చేసే పనులు కూడా, ఇప్పుడు మనం ఉంటాము, రేపటి పని కూడా ఈరోజే చేయమని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు అంటాం. రేపటి పని ఈరోజు ఏం చేస్తాము? ఏ రోజు చేయవలసిన పని ఆ రోజు చెయ్యాలి కదా. ఏదన్నా ఎక్స్ట్రా పనులు, ఇప్పుడు ఇదిగో చెప్తున్నారు పచ్చళ్ళు సీజన్ అంటున్నారు, ఏడాది సరిపడా పెట్టుకుంటామేమో, ఉంటామో ఉండమో, తింటామో తినమో అది మనకు తెలీదు, అయినా కానీ స్టోర్ చేసుకుంటాము. ఎందుకంటే అది మనకు అలవాటు అయిపోయింది. ఆ విధంగా చేస్తాము. మరి ఆ కర్మలోనే మనం ఆచరిస్తున్నాము అక్కడ. కానీ ఏ రోజుది ఆ రోజు మనము ఖచ్చితంగా చేసుకోవాల్సిందే పని. దాన్నేమి మనం పెండింగులు పెట్టి దానికి అవకాశం లేదు అని చెప్పి. అలాగే యోగ్యముగా ప్రవర్తించేవాడు యుక్త చేష్టస్య అంటే నీకు ఎలా యోగ్యమైనటువంటి ప్రవర్తిస్తూ ఉంటుంది, నీ యోగ్యత ఏది ఉందో దాని ప్రకారం నువ్వు ప్రవర్తించు. మనకు యోగ్యత లేని దాని దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఒక సభ జరుగుతుంది, అక్కడ ఏదో ఆ సభలో ఎవరో వక్తలు ఉన్నారు, వాళ్ళని పిలిచి మాట్లాడిస్తున్నారు, మధ్యలో వెళ్ళి మనకేదో విషయం తెలుసు అని మాట్లాడతామంటే అక్కడ ఎవరు రాణిస్తారు? ఒకవేళ వెళ్ళినా ఎలా ఉంటుంది? భస్మాలు అవ్వడమే కదా. మరి ఆ యోగ్యత, మన యోగ్యం ఎట్లా ఉంటే ఆ యోగ్యతను బట్టే మనం ప్రవర్తించాలి. అందుకే మనకు ఓ మాట చెప్తారు, అనువు కాని చోట అధికులము అనరాదు, కొండ అద్దమందు కొంచెమై ఉన్న పొదువగాదు. మనకేదో తెలుసు, మనకు ఉంది అనేసి మనకి అధికారం లేని దగ్గర పోయి మనం అనడానికి కూడా అవకాశము లేదు. అలా ప్రవర్తించకూడదు. మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. ప్రవర్తించేవాడు. అలాగే యుక్త స్వప్న బోధస్య నిద్ర ఎందును మేల్కొనిటి ఉందునందును యథాయోగ్యముగా ఉండువాడు. చూడండి, నిద్రపోయినా మేల్కొని ఉన్నా కూడా తనని తాను మర్చిపోకుండా ఉన్నవాడు, తన స్వస్వరూపమైనటువంటి నేను పరమాత్మనే అనే జ్ఞానము నిద్రలో మెలకువలో కూడా ఉండడమే. ఇలా తెలుసుకున్నవాడు అలాంటి మనుషునకు దుఃఖనాశకమగు అంటే దుఃఖనాశకమగు యోగ ధ్యానము భవతి అగును సిద్ధించును. అంటే నీలోని ఇందాక శ్లోకంలోనేమో శాంతి పొందుతావు అని చెప్పాడు. ఇక్కడ ఈ శ్లోకంలో నీ దుఃఖము నశిస్తుంది అని చెప్తున్నాడు. దుఃఖము నశిస్తుంది. అట్లాంటి వాళ్ళే ఈ ధ్యానము సిద్ధిస్తుంది వాళ్ళకి అని చెప్తున్నారు. దుఃఖం నశించటము ఎందుకు చెప్పారు ఇక్కడ మాట? ఒకసారి శ్లోకాన్ని మనం ఆలోచిస్తే, దుఃఖం ఎప్పుడు పోతుంది? నువ్వు సమానంగా ఉంటే,
ఏది యోగ్యతో అది నువ్వు తీసుకోగలిగితే, ఇప్పుడు ఆహారమే ఉంది, నీ శరీరానికి సరిపడిన ఆహారము నువ్వు మితంగా భుజిస్తే అనారోగ్యం రాదు కదా. అనారోగ్యానికి కారణం ఏంటి? అతి నిద్ర, అతి ఆహారము. మరి అనారోగ్యం లేకపోతే, శరీరానికి అనారోగ్యం లేకపోతే దుఃఖం లేదు కదా. ఈ దుఃఖం ఎందువల్ల వచ్చింది తెలుస్తుంది. అతిగా భుజించడమా, అతిగా నిద్రపోవడమా, అతిగా వ్యవహారాల్లో తలదూర్చి యోగ్యత లేకపోయినా ఏవో రెండు మాటలు పడి మళ్ళీ దానికోసం ఏడుస్తూ, ఇదే కదా దుఃఖం. మరి ఈ విధంగా గీత చెప్పింది ఏంటి? నిన్ను నువ్వు విశ్లేషణ చేసుకోండి. ఇలా విశ్లేషణ చేసుకోవాలి. నేను అనవసర విషయాల్లో తలదూరుస్తున్నానా? నాకెందుకు కుదరట్లేదు ఈ యోగం, ఈ ధ్యానం నాకెందుకు కుదరట్లా? నేను ఈ ధ్యాన యోగ స్థితిలో అందరూ చెప్తే మాట అదే, 2 నిమిషాలండి, 1 నిమిషం అండి, నిలబడటం లేదండి. ఎందుకు నిలబడట్లేదంటే ఎందుకే నిలబడట్లేదు. నువ్వు యుక్త ఆహార వ్యవహారాల్లో నువ్వు ఉన్నావా? నువ్వు గమనించుకో, నువ్వు చెయ్యి. అలాగా చేసినప్పుడు నీకు ఆటోమేటిక్గా అది కుదురుతుంది. అదే ధ్యాన యోగం. అంతేగాని గదిలో కూర్చొని ఏం చేస్తున్నారో తెలియకుండా రోజుల తరబడి కూర్చుంటే అది కాదు కదా. బయటకు వచ్చాక బయట నువ్వు వ్యవహారంలోనూ ధ్యానంలోనూ పరమాత్మను నువ్వు గుర్తించగలిగితే నీకు దుఃఖమే లేదు. వ్యవహారంలో కూడా పరమాత్మను గుర్తించగలగాలి. ధ్యానంలో పరమాత్మను గుర్తించి శాంతి పొందటము కాదు, యోగం పొందటం కాదు, వ్యవహారంలో అది గుర్తించగలగాలి. అప్పుడే నీ దుఃఖము నశిస్తుంది. దుఃఖము లేకుండా అవుతావు. దుఃఖము లేని స్థితిలోకి దుఃఖరాహిత్యాన్ని పొందుతావు. ఇది తెలుసుకో అని చెప్తున్నారు. రేపు చూసుకుందామా? హరి ఓం.